వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను. కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టేసి 30% 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతాలో అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్వాలేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అది ఏమైనా అండగా నిలబడ్డారా? అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 1,00,000 వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? వాళ్ళ ప్రేమ ఉంటే సరిపోతుంది. చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా. అది చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది అది ఒక విశ్వాసం కూడా వద్దు, విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా బతుకు, వాళ్ళకి అందరికీ తెలుసు బాబా ఇట్లా హెల్ప్ చేస్తారు.